ప్రెగ్నెన్సీలో మెయిన్‌గా తీసుకోవాల్సింది ప్రోటీన్ ఫుడ్. ప్రోటీన్ ఎక్కువగా ఉండే రాజ్మా కర్రీని చేయడం కోసం ముందు ఒక గ్లాస్ రాజ్మా తీసుకొని కడిగి 5, 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత నానబెట్టిన నీళ్లతో సహా రాజ్మాని కుక్కర్‌లో వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఇలా మెత్తగా ఉడికాక స్టవ్ మీద పాన్‌లో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె పోసి, పోపు దినుసులు వేసి, 2 ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. 2 వంకాయలని సన్నగా కట్ చేసిన ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వంకాయలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గుగ్గిళ్లలో వంకాయలు వేసి చేస్తే ఆ టేస్టే వేరుంటుందండి. ఇప్పుడు కారం, ధనియాల పొడి, అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక టమాటా కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని మసాలా అంతా చక్కగా వేగిన తర్వాత కొంచెం చింతపండు పులుసు పోసి అది మరుగుతూ ఉన్నప్పుడు ఉడికించిన రాజ్మాని నీళ్ళతో సహా వేసి కొంచెం గరం మసాలా చల్లి కొత్తిమీర వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్